హాయ్ అండి. నేను మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం చేశానో చూపిస్తున్నాను. ఈరోజైతే నేను పప్పు మామిడికాయ చేశాను. నా స్టైల్‌లో పప్పు మామిడికాయ అంటే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తున్నాను. ఇక్కడైతే నేను కొంచెం మామిడికాయ తీసుకొని దాన్ని పులుపు చూసుకొని దాంట్లో ఒక చింతపండు, 2 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు యాడ్ చేసి కుక్కర్‌లో పెట్టేశాననమాట. పప్పుని నానబెట్టి తర్వాత కట్టె కర్రీ అండి. కర్రీ చాలా బావుంటుంది. ఎప్పుడు గుడ్ కర్రీ ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేపుకుని తగినంత కారం కొంచెం వాటర్ వేసి అవి మగ్గపెట్టండి. ఇటు పక్క పప్పు కూడా ఉడికిపోయింది. దాన్ని మెదిపేసి తాలింపు వేసానమాట. తాలింపు వేసిన తర్వాత 2 నిమిషాలు తాలింపులు ఈ పప్పుని మగ్గ పెడితే ఫ్లేవర్ అనేది తాలింపు ఫ్లేవర్ పప్పుకు పడుతుంది. చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకోండి. స్టార్టింగ్లోనే మీకు కరివేపాకు పోపు దినుసులు కావాలంటే వేసుకోండి. మా బాబు తిండని నేను వాటిని స్కిప్ చేశాను, ఆప్షనల్ అనమాట. తర్వాత కావాల్సిన గుడ్లు ఉడకబెట్టేసి కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక